దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతిదినం లాగానే దేవుడు ఈరోజు కూడా మనతో ఒక మంచి వాగ్దానంలో మాట్లాడబోతున్నాడండి. ఆ వాగ్దానం ఏంటో చూద్దాము. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం మనం తీసినట్లయితే, కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందాం. 11వ వచనం చివరిలో మనం చూస్తే, యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అంటున్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఎవరికంట? యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన మేలు చేయకుండా మానడు అంటున్నాడు. ఈ లోకంలో మనం దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నామంటే కనుక, దేవుడు మనం నమ్ముకొని ఆయన మనం పూజిస్తూ ఆరాధిస్తూ ఉన్నామంటే కనుక, మనము ఎంత యథార్థవంతులుగా ఈ లోకంలో ఉండాలో, యథార్థవంతులు లేకపోతే కనుక మనం పరలోక రాజ్యం మనం చేరలేము. ఈ లోకంలో మనం సంపాదించుకోవాల్సింది అదే అండి. చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు, మనం ఈ లోకంలో ఉన్నాం కదా, డబ్బు సంపాదించుకోవాలి, ఆస్తి పెంచుకుంటూ ఉండాలి, మరి తింటా తాగుతా సుఖిస్తూ ఉండాలి. అవి కాదు మనం సంపాదించుకోవాల్సింది లోకంలో ఉండి. ధర్మ కార్యాలు, దేవునికి ఇష్టమైన కార్యాలు చేయడం, దేవుని దగ్గర యథార్థవంతుడులాగా నీతిగా న్యాయంగా మనం ఏం చేయాలి, ఈ లోకంలో ఉంటూ ఉండాలి. ఎవరన్నా మనల్ని ఎవరైనా అన్నా సరే న్యాయం ప్రకారం ఏంటండి, దేవుడు చూసుకుంటాడు వాళ్ళని, దేవుడే వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. అంతేగాని మనము తీర్పు తీర్చడానికి అవకాశం లేదండి. దేవుని యొక్క బిడ్డలు ఎప్పుడు కూడా అలా చేయకూడదు అంటున్నాడు. యథార్థవంతులుగా ప్రవర్తించే వాడికి ఏ మేలును చేయక మానడంటూ ఉన్నాడు. మరి ఇంకొక మాట ఉంటూ ఉంటుంది, యెహోవా యొక్క కనుదృష్టి యథార్థవంతుల మీద ఉన్నది అని చెప్పి దేవుని యొక్క వాక్యం అంటూ ఉంటుంది. యథార్థవంతులుగా తప్పు చేస్తే ఒప్పుకోవాలి, పాపము చేస్తే ప్రభా నేను పాపం చేశానయ్యా అని నిజాయితీగా ఒప్పుకోవాలి. పాపం చేయటము అనేది మానవుని యొక్క సహజ లక్షణం. అయితే దేవుని యొక్క కట్టడల ద్వారా మనం ఏం చేయాలి, కట్టబడి పాపంలోనికి మరలా వెళ్లకుండా ఉండాలి. ఒకవేళ తెలియకుండా నువ్వు పాపం చేస్తే కనుక దేవుని ఇష్టం వచ్చినవి ఏం చేయాలి, క్షమాపణ కోరుకోవాలి. అదే చూస్తూ ఉంటాడు దేవుడు. యథార్థతను చూస్తూ ఉంటాడు, నీతిగా న్యాయంగా బ్రతకడం దేవుడు చూస్తూ ఉంటాడు. చిన్నపిల్లలు మనం చూసాము, ఇద్దరు పిల్లలు ఉన్నారనుకుంటా, చిన్న చిన్న పిల్లలు మనకి. మరి ఇద్దరు ఒకరినొకరు కొట్టుకుంటూ ఉన్నారు. కొట్టుకుంటూ ఉంటే మరి తల్లి వెళ్ళేసేసి వాళ్ళిద్దరిని ఆపింది. చిన్నపిల్లలు ఎందుకు కొట్టుకుంటున్నారని చెప్పేసి వాళ్ళిద్దరిని తిట్టింది. ఒక చిన్నపిల్లడు ఏం చేశాడు, అమ్మ సారీ అమ్మ, నాకు క్షమించు, తప్పైపోయింది, మేము చేసిన తప్పమ్మా అని ఒప్పుకున్నాడు. ఇంకొక అబ్బాయి ఏం చేస్తున్నాడు, నేను కొట్టలేదు, ఆ అబ్బాయి కొట్టాడని చెప్పేసి అతని యొక్క అవతల వ్యక్తి మీద చెప్తూ ఉన్నాడు, అవతల పిల్లాడి మీద చెప్తూ ఉన్నాడు. ఇందులో వీరిద్దరిలో కూడా తల్లి ఎవరిని మంచిగా ప్రేమిస్తూ ఉంటుంది, ఎవరిని క్షమిస్తుందని. ఏ పిల్లవాడైతే కనుక అమ్మ నన్ను క్షమించు, నా తప్పు జరిగింది అని ఒప్పుకున్నాడో, యథార్థముగా న్యాయంగా ఒప్పుకున్నాడో, అతని మీద తల్లికి ఎంత చాలా ప్రేమ ఉంటుంది. అలానే ప్రియాదేవుడు వెళ్ళాలి, మన దేవుడి దగ్గర కూడా మనం ఏదైనా పాపం చేసినప్పుడు ఆయన దృష్టిలో మనం ఒప్పుకోవాలి. ఒప్పుకొని ఏమండి, మరి ఎప్పుడైతే కనుక దేవుని యొక్క సంఘంలో పాపక్షమాపణ మనం పొందుకున్నామో, ఆయన మన పాపములను క్షమించి మరి యథార్థవంతుడితను అని చెప్పి చూసి మేలు దయచేవాడుగా ఉంటున్నాడు. ఆశ్చర్య కార్యాలు ఆయన దేవుడు చేసేవాడుగా ఉంటున్నాడు. మన యథార్థంగా ఈ లోకంలో జీవించాలి. మనము తీసుకువెళ్ళేది ఏం లేదు పరలోక రాజ్యానికి, ఈ లోక సంబంధమైన ఏవి కూడా తీసుకెళ్ళలేము. కానీ దేవుల్లో మనం ఎలా బ్రతికి ఉన్నాము, దేవుల్లో ఎలా మనం ముందుకు వెళ్ళాము, ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎంత విశ్వాసం ఉంచాము, ఆయన మీద ఎంత నమ్మకం ఉంచాము అన్నది మాత్రమే మనతో పరలోక రాజ్యంలోకి చేరుతుంది. ఆయన యొక్క తీర్పులోకి అది మాత్రమే వస్తుంది. అంతేగాని ఈ లోకపరమైనవి కూడా దేవుని యొక్క తీర్పులో అవి రావు చూడటానికి. ఈ లోకపరంగా అయితే కనుక చూస్తూ ఉంటారు. ఈ లోకపరంగా మరి కోర్టులు ఉంటూ ఉంటాయి కదా, అన్యాయంగా ఇస్తూ ఉంటారు కొన్నిసార్లు తీర్పు. కానీ దేవుడు అలా చేయండి. ఆయన దగ్గర సీసీ కెమెరాలు ఉంటే మొత్తం రికార్డ్ అయి ఉంటుంది. నువ్వు పలానా రోజు ఏం పాపం చేసావు, ఎవరిని తిట్టావు, ఎవరిని కొట్టావు, అన్నీ కూడా దేవుడి దగ్గర రికార్డ్ అయి ఉంటుంది. అలాగే దేవుడు రికార్డ్ అవటమే కాదు, ఎవరిని పెట్టాడు మనకి కాపలాగా, దేవదూతలను పెట్టాడు. ఏమంటే మనము ఏవైతే కనుక
మట్టిని అడిగితే కనుక మట్టి సాక్ష్యం ఇచ్చిందంట. మనం ఏ నేల మీద అయితే వెళ్తూ ఉన్నామో ఆ నేల సాక్ష్యం ఇచ్చిందంట కదా, నేను పాపం చేశాను లేదా అన్నది. ఇంతమంది సాక్షులు ఉన్నారు, ఏమన్నా ఇంతమంది లాయర్లు ఉన్నారు దేవుని దగ్గర, మనకెవరు ఉన్నారండి? కాబట్టి మనం ఏం చేయాలి? అణిగి మణిగి తగ్గించుకొని దేవుని దగ్గర మనం యథార్థవంతులుగా ఉండి మనం దేవుని యొక్క మేలు పొందుకోవాలి. ఈరోజు మీకు మేలు రాలేదంటే కనుక మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. యథార్థవంతులుగా ఉన్నారు లేదా అని పరీక్షించుకోండి. ఒకవేళ లేకపోతే కనుక మీ పాపను మీరు ఒప్పుకొని దేవుని చిత్త మీద కన్నీటి ప్రార్థనతో అడగండి. ఆయన మీకు అయ్యాల్సిన కార్యాలు, జరగాల్సిన కార్యాలన్నీ కూడా దేవుడు జరిగిస్తాడని చెప్పి ఈ వాగ్దానం రాసిన దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.